ఇది వచ్చేసి ఇండియాలో ఉన్న సాయిల్స్ గురించి నేర్చుకుందాం. సాయిల్ అనేది ఒక థిన్ టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ కంప్రైజింగ్ రాక్ పార్టికల్స్ మిక్స్డ్ విత్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది ఒక కాంప్లెక్స్ న్యాచురల్ రిసోర్స్ దట్ సస్టైన్స్ లైఫ్ బై సపోర్టింగ్ ప్లాంట్ గ్రోత్. సో జనరల్గా ఏంటి సాయిల్ అనేది టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అందులో ఏమేమి ఉంటాయంటే రాక్ పార్టికల్స్ ఉంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది సాయిల్లో. దీంట్లో లైఫ్ సపోర్టింగ్ సాయిల్ లైఫ్ సపోర్టింగ్ అన్నట్టు ప్లాంట్, ఎందుకంటే ప్లాంట్స్ గ్రోత్, వాటర్ ఫ్లోని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా ఆర్గానిజమ్స్కి కూడా హ్యాబిటేట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టడీ ఆఫ్ సాయిల్స్ని ఏమంటారు అంటే పిడోలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ సైన్స్ని పిడోలజీ అంటారు. పీడియోజెనిసిస్ అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అన్నట్టు. ఇందులో చాలా ప్రాసెస్ ఉంటాయి, విదరింగ్, లీచింగ్, క్లాసిఫికేషన్, ఇవన్నీ పీడియోజెనిసిస్ అని అంటారు. GENISIS. సాయిల్ టైప్స్ వస్తే శాండీ, క్లే, లోమి అని మూడు టైప్ బేసికల్గా చాలా ఉంటాయి. సాయిల్ అనేది ప్రపోర్షన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్. క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే ప్రపోర్షన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ ఉన్నాయని, సైజెస్ మీద. ఇఫ్ సాయిల్ కంటైన్స్ ఎ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ బిగ్ పార్టికల్స్ ఇట్ ఈస్ కాల్డ్ శాండీ సాయిల్. సాయిల్లో బిగ్ పార్టికల్స్ ఉన్నాయనుకో దీన్ని శాండీ సాయిల్ అంటాం. ప్రపోర్షన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఉన్నాయనుకో, ఈ ప్రపోర్షన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయనుకో క్లే సాయిల్. లార్జ్ అండ్ ఫైన్ రెండు ఉన్నాయనుకో, సేమ్ ఉన్నాయనుకో లోమి అంటాం. సో లోమీలో రెండు ఉంటాయి. లోమీలా LOAMI లోమీలా లార్జ్ అండ్ ఫైన్ రెండు ఉంటాయి, శాండీలా బిగ్ ఉంటాయి. ఇది మెయిన్గా అన్నట్టు. వాటర్ అనేటివి క్విక్లీగా డ్రైన్ అవుతాయి శాండ్ పార్టికల్స్ మధ్యలో ఉన్న గ్యాప్లో. శాండీ పార్టికల్స్ అనేవి సో లైట్ ఇన్ కలర్లో ఉంటాయి, వెల్ ఏరియేటెడ్ అండ్ డ్రై. as all the organic matter is leached away. శాండీ పార్టికల్స్లో ఏమవుతుందంటే వాటర్ డ్రైన్ అవ్వడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ అంతా లీచ్ అవ్వడం వల్ల లైట్ ఇన్ కలర్ ఉంటుంది, వెల్ ఏరియేటెడ్ ఉంటుంది, డ్రైగా కూడా ఉంటుంది. క్లే దాంట్లో మాత్రం అవి చిన్నగా ఉండడం వల్ల టైట్లీ ప్యాక్ ఉండడం ఉంటాయి, సో స్పేస్ ఉండదు ఎయిర్కి కూడా. శాండీ సాయిల్ లెక్క కాకుండా ఇక్కడ వాటరు టైనీ గ్యాప్స్లో ఉంటాయి అన్నట్టు, హెల్డ్ చేయొచ్చు పార్టికల్స్లో. సో క్లే సాయిల్స్లో ఎయిర్ తక్కువ ఉంటుంది, లిటిల్ ఎయిర్, కాకపోతే మోర్ వాటర్ ఉంటుంది. ఇది అన్నట్టు మోర్ వాటర్ ఉంటుంది. ఐడియల్ టాప్ సాయిల్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఈస్ లోమ్. ఐడియల్ టాప్ సాయిల్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఈజ్ లోమ్ అనేది మంచి, లోమీ సాయిల్ అనేది ఇక్కడ ప్లాంట్స్ మంచిగా పెరుగుతాయి. ఎందుకంటే లోమ్ ఇక్కడ మిక్సర్ ఆఫ్ శాండ్ క్లే రెండు మిక్చరు, ఇంకొకటి సిల్ట్ అని ఉంటుంది, అది కూడా మిక్చరే. సో శాండ్, క్లే, సిల్ట్ అనేది ఒక డిపాజిట్గా, వాట్ ఈస్ సిల్ట్ అంటే ఒక డిపాజిట్ ఇన్ రివర్ బెడ్స్గా ఉంటుంది. సైజ్ ఆఫ్ సిల్ట్ పార్టికల్స్ ఈజ్ బిట్వీన్ శాండ్కి క్లేకి మధ్యలో ఉంటుంది సైజు, దీని సైజు సిల్ట్ది. హ్యూమస్ అంటే ఏంటి మరి? హ్యూమస్ అంటే ఏం లేదు, ఇది డార్క్ ఆర్గానిక్ మ్యాటర్ దట్స్ రిచ్ ఇన్ డికేడ్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. డార్క్ ఆర్గానిక్ మ్యాటర్ that's rich in decayed remains of plants and animals.
లైక్ లీవ్స్, రూట్స్ అండ్ బగ్స్ దట్ బ్రేక్ డౌన్ ఓవర్ టైమ్. ఇలా హ్యూమస్ అనేది వాటర్ని, న్యూట్రియంట్స్ని హోల్డ్ చేసుకుంటుంది. సో ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది భూమికి. ఫెర్టైల్ సాయిల్స్లో ఇది ఉంటుంది ఎక్కువ. క్లే అండ్ రూమీ సాయిల్స్ అనేటివి సెరల్స్కి వీట్ అండ్ గ్రామ్ లాగా బాగుంటుంది. క్లే అండ్ లోమీ సాయిల్స్ అనేటివి సెరల్స్కి బాగుంటుంది. ఎలాంటి సెరల్స్? వీట్ ఇంకా గ్రామ్ సెరల్స్. ప్యాడీకి సాయిల్స్ రిచ్ ఇన్ క్లే అండ్ ఆర్గానిక్ మ్యాటర్ విత్ గుడ్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఐడియల్ అన్నట్టు. లెంటిల్స్కి ఏది గుడ్ మసూర్ అనేది ఉంటుంది, మసూర్ అంటాం కదా. ఇంకా అదర్ పల్సెస్కి లోమీ సాయిల్స్ విచ్ డ్రైన్ వాటర్ ఈజీలీ. లోమీ సాయిల్స్ విచ్ డ్రైన్ వాటర్ ఈజీలీ, ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా సాయిల్ ప్రొఫైల్, మనం ఒకసారి సాయిల్ ప్రొఫైల్ చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో.